హాయ్ ఫ్రెండ్స్, మరొక రైల్వే నోటిఫికేషన్తో వచ్చిన దీనికి నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ, నో స్కిల్ టెస్ట్. మీరు 10th క్లాస్లో ఒక 50% ప్లస్ మార్క్స్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్. ఇందులో మనకు 2800 ప్లస్ జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మీకు జాబ్ వచ్చే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. ఇది సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో 2800 ప్లస్ జాబ్స్ ఉన్నాయి. ఓపెనింగ్ డేట్ ఎప్పుడంటే అప్లికేషన్ మీకు 12th మార్చ్ 2026 నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 11 ఏప్రిల్ 2026 వరకు లాస్ట్ డేట్ ఉంది. మీరు 11th ఏప్రిల్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏపీలో అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. తెలంగాణ వారికి అయితే ఆల్ డిస్ట్రిక్ట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే www.src.indianrailways.gov.in వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేయాలి. కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, మీ 10th క్లాసు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ క్యాస్ట్ గురించి కొన్ని అడుగుతారు. అవన్నీ ఫిల్ చేసి ఆ డాక్యుమెంట్ అలా సబ్మిట్ చేయాలి. ఇది కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఆఫ్లైన్లో మీరు అప్లై చేయడానికి ఉండదు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎస్సీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అండ్ ఎక్స్ సర్వీసెస్ వారికి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఉమెన్స్, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి అయితే నో ఫీజ్. మిగతా వాళ్ళందరికీ 100 రూపీస్ ఫీజు అయితే ఉంది. సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు 10th క్లాస్లో 50% ప్లస్ మార్క్స్ రావాలి. అండ్ కొన్ని జాబ్స్కి ఐటీఐ కూడా అడుగుతున్నారు. ఐటీఐ ఉంటే ఎక్స్ట్రా యాడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కొన్ని జాబ్స్కి అది అడుగుతున్నారు. సో మీకు 10th క్లాస్లో 50% ప్లస్ మార్క్స్ వచ్చి ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ, నో స్కిల్ టెస్ట్ కాబట్టి మీరు అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా. మీరు అప్లై చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ యువర్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా మీకు జాబ్ వస్తుంది. ఇందులో మీరు సెలెక్ట్ అయితే మీకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది, స్టైఫండ్ ఇస్తారు. అండ్ రైల్వేస్లో గ్రూప్ డి పోస్టులు ఉంటాయి, దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. గ్రూప్ డిలో కొన్ని పోస్టులు ఉంటాయి, వాటికి ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకే పర్టికులర్గా చూసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి దీన్ని అప్లై చేయండి, ఇలా జాబ్ ట్రై చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.